హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాషన్ స్టేజ్. మాకు ఒక కస్టమర్ వచ్చారనమాట. ఒక పాపకి డ్రెస్ కుట్టమని. ఆ పాప ఏజ్ ఒక 10 years అలా ఉంటుంది. సో మేమనేది కొంచెం డిజైన్గా అంటే చూస్తున్నారు కదా, అక్కడ మేడ ఒక డిజైన్ అనేది స్టిచ్ చేశాను. మామూలుగా అయితే డిజైనర్ మెడ అనేది నిలబడాలంటే క్యాన్వాస్ వేయాలి కదా, అందుకు క్యాన్వాస్ వేసాం అక్కడ. సో లైన్గా చూసుకొని కట్ చేయండి. తర్వాత చిన్న ఖర్చులు అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రాపర్గా మెడ అవతలకి తిరగాలి కదా. అందుకు నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ ఊడిపోకుండా. ఖర్చులు అనేది మంచిగా పెడితేనే మెడ అనేది బాగా తిరుగుతుంది, లేకపోతే తిరగదు. నెక్స్ట్ ఇది బాడీకి ముందర పార్ట్ అనమాట, కోట్ లాగా, కానీ ఓన్లీ ఫ్రంట్ సైడే. అక్కడ మా బస్తీ పిల్లవాళ్ళనమాట. ఏంటక్క వీడియో తీస్తున్నావు, మేము కూడా పడాలని వాళ్ళ చేతులు అడ్డం పెడుతున్నారు. నెక్స్ట్ అంచులను కట్ చేసుకోండి. జాగ్రత్తగా చూసుకోవాలి, రెండు ఒకే సైడ్కి రావాలి. చిన్నగా 2 ఖర్చులు పెట్టుకోండి చాలు. దాని తర్వాత తిరిగేసి మిడిల్కి స్టిచ్ వేయండి, లైనింగ్ సైడ్. ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్ వేస్తే కనిపిస్తుంది అనమాట, అందుకు మేము బ్యాక్ సైడ్ వేసాం, లైనింగ్ సైడ్. చూడండి, ప్రాపర్గా సెట్ అయింది కదా. దాన్ని మళ్ళీ మనం ఐరన్ చేసుకోవాలి, అప్పుడే సెట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ మనం కుట్టాం కదా ఫ్రంట్ పార్ట్, దానిపైన ఈ 2 అనేటివి పెట్టాం, లైక్ కోట్ మోడల్ అనమాట. ఓన్లీ ఫ్రంట్ సైడ్ అన్నాను కదా, అలా 2 జాయిన్ చేసేసి కరెక్ట్గా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి, ముందర కాదు అవుట్ సైడ్. ఆ పార్ట్స్ మొత్తం జాయిన్ చేసుకోండి. డబుల్ స్టిచ్ వేయండి. దాని తర్వాత వీటన్నిటిని
జిగ్జాగ్ అంటే తెలుసు కదా, ఓవర్లాక్ వేయండి. ఎందుకంటే పీసులు అవన్నీ ఊడిపోకుండా కొన్ని డేస్ మంచిగా అవ్వాలి లేదా మంచిగా కనిపించాలి మీరు ఏ డ్రెస్ అయినా కుడితే కానీ వాటికి ఫస్ట్ ఓవర్లాక్ వేయండి. స్టిచ్ చేసిన వెంటనే హ్యాండ్స్ కానీ స్టిచ్ మొత్తం అయిపోయిన తర్వాత సైడ్లో ఓవర్లాక్ వేయండి. మంచిగా కనిపిస్తుంది అండ్ చాలా డేస్ ఉంటుంది. ఎందుకంటే పీసులు ఎక్కువగా పోతుంటాయి కదా కొన్ని క్లాత్స్, అలా వెళ్ళకుంటుంది ఓవర్లాక్ వేసేసుకోవాలి. మెయిన్ పార్ట్కి కూడా కింది సైడ్ జిగ్జాగ్ వేయండి ఓవర్లాక్. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఫస్ట్ చూసుకోండి మనం స్టిచ్ చేసింది కరెక్ట్గా సరిపోయిందా లేదా. సరిపోలేదు అంటే అక్కడికక్కడే అడ్జస్ట్ చేయండి. ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే కట్ చేయండి. తక్కువ వస్తే ఇంకా కొంచెం యాడ్ చేయండి. లేకపోతే కరెక్ట్గా మీరు తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి స్టిచ్ చేయండి. ఒరిజినల్ పార్ట్ జాయిన్ చేసే ముందు మిడిల్ పార్ట్లో చిన్న ఖర్చు అని పెట్టుకోండి. రెండింటి మిడిల్ పార్ట్ పట్టుకొని అటు సైడ్ నుంచి హాఫ్ స్టిచ్ ఇటు సైడ్ నుంచి హాఫ్ స్టిచ్ వేయండి. అప్పుడు ప్రాపర్గా వస్తుంది. మిగిలిన వాటిని ఎక్కువ తక్కువ అయితే అవతల కట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా సేమ్ మిడిల్కి మనం గుర్తు పెట్టుకొని సేమ్ మిడిల్ పార్ట్ నుంచి ఇటు సగం అటు సగం స్టిచ్ చేయండి. అలాగే నేను 3 లేయర్స్ తీసుకున్నాను అనమాట.
రౌండ్గా సర్కిల్గా కట్ చేసి 3 లేయర్స్ 1 ఇంచు కొంచెం గ్యాప్ ఉండేలా హాఫ్ ఇంచు అలా తీసుకున్నా. దాని తర్వాత లైనింగ్కి స్టిచ్ చేస్తున్నా ఆ 3 పార్ట్స్ కలిపి. దాని తర్వాత ఆ 3 ఎడ్జెస్ని ఓవర్లాక్ చేయించండి. నేను కూడా చేస్తాను, నాకు మిషన్ ఉంది. ఓవర్లాక్ మీన్స్ జిగ్జాగ్. ఒకరి భాషలో ఓవర్లాక్ అంటాం, ఒకరి భాషలో జిగ్జాగ్ అంటాం, కానీ రెండు ఒకటే కాదు. నెక్స్ట్ బాడీ పార్ట్కి లెహంగా ప్యాట్కి మిడిల్లో మనం బెల్ట్ యాడ్ చేస్తున్నాం, స్టిచ్చెస్ ఏమీ కనపడకుండా. హవెవర్ మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఆ అమ్మాయి చాలా సంతోషించింది ఈ డ్రెస్ చూసి. నీళ్ళు కూడా స్టిచ్ చేసాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ నెక్ చూపించలేదు. అండ్ ఆ బెల్ట్ చెప్పాను కదా. థ్యాంక్ యూ.